ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు తుదిఘట్టానికైతే ఇప్పుడు రావడం జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడి తీసుకోవడం కోసం అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఇక్కడ భద్రపరచడం రైస్ కళాశాల ప్రాంగణంలో అయితే భద్రపరచడం జరిగింది. ఈ రైస్ కళాశాల ప్రాంగణానికి పూర్తిగా 3 అంచెలు అయితే భద్రత ఏర్పాటు జరిగింది. ఈ రైస్ కళాశాల ప్రాంగణంలో జూన్ 4 జరిగే ఆ కౌంటింగ్ ప్రక్రియ కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగింది. ఈ ప్రకాశం జిల్లా కింద ఉండే 8 నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్ని రౌండ్లు అనేది కూడా మన దగ్గర సమాచారం ఉంది. ఎర్రగొండపాలెంలో 265 పోలింగ్ కేంద్రాలకు గాను 19 రౌండ్లు, దర్శి నియోజకవర్గానికి సంబంధించి 282 పోలింగ్ కేంద్రాలకు గాను 21 రౌండ్లు, సంతనూతలపాడు 256 పోలింగ్ కేంద్రాలకు గాను 19 రౌండ్లు, ఒంగోలు 259 పోలింగ్ కేంద్రాలకు గాను 19 రౌండ్లు, కొండపై 283 పోలింగ్ కేంద్రాలకు గాను 21 రౌండ్లు, మార్కాపురం 257 పోలింగ్ కేంద్రాలకు గాను 19 రౌండ్లు, గిద్దలూరు 284 గాను 21, కనిగిరి 297 పోలింగ్ కేంద్రాలకు గాను 22 రౌండ్లు అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ రౌండ్లో మొదటగా అయితే పోస్టల్ బ్యాలెట్ని వీళ్ళు అధికారులు అయితే లెక్కించడం, పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎం మెషిన్ల ద్వారా కూడా కౌంటింగ్ ఫలితాలను అయితే ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు, ఎవరు గెలిచారు అనేది కూడా మెజార్టీతో సహా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ రైస్ కళాశాల ప్రాంగణానికి సంబంధించి ఎన్నికలకి కౌంటింగ్ సంబంధించి కూడా ఇప్పటికే 200 మీటర్ల డిస్టెన్స్ రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేశారు. సరైన అనుమతి పత్రాలు అదేవిధంగా ఐడి కార్డులు లేనిది ఇక్కడికి కళాశాల ప్రాంగణంలోకి అయితే వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే 164 మంది అభ్యర్థులకు గాను పూర్తిగా 140 మంది బరిలో ఉన్నారు. ఈ 140 మంది అభ్యర్థులు బరిలో వారు భవితవ్యం ఏంటనేది జూన్ 4న తేల్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జరిగిన ఎన్నికలకు సంబంధించి అయితే కూడా అధికారులు ఈవీఎంలు అదేవిధంగా ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని గొడవలను దృష్టిలో పెట్టుకోవడం కూడా ఇటు రెవెన్యూ అధికార యంత్రాంగం అదేవిధంగా పోలీసు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అయితే తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి వస్తుంది. ఈవీఎం భద్రపరిచిన కేంద్రానికి సంబంధించి 3 అంచెల భద్రత అదేవిధంగా 3 లేయర్స్ తోటి భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రపరిచిన కౌంటింగ్ కేంద్రానికి ఎవరు ఎటువంటి అనుమతి లేకుండా రాకూడదని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాసులను కూడా అదేవిధంగా అనుమతి పత్రాలను కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగింది ఇటు పోలీసు అధికార యంత్రాంగం అయితే ఇప్పటికీ కూడా కొన్ని చర్యలు తీసుకోవడం అదేవిధంగా వివిధ పార్టీ నాయకులకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన దిశానిర్దేశాల మటుకే పూర్తిగా అయితే వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కౌంటింగ్ సమయం తర్వాత ఎవరు గెలిచినా సరే ఊరేగింపులు కానీ అదేవిధంగా ర్యాలీలు కానీ అదేవిధంగా బాణసంచి కాల్చడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి ముందుగానే వారికి తెలియజేయడం వారికి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వారికి అదేవిధంగా పార్టీలకు సంబంధించి కొంతమందిని పిలిచి ఈ సూచనలు అయితే కూడా పోలీసు యంత్రాంగం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చాలామంది బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని జరిగిన కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేది కోసం అయితే బైండ్ ఓవర్ కేసులు కొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమంది కోర్టు ఆదేశాల మేరకు గ్రామ బహిష్కరణ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడే వరకు కూడా వారు ఆ ప్రాంతంలో రాకూడదని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే జారీ చేసింది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ప్రజలు పట్టం కట్టారు అనేది మటుకి జూన్ 4 వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. విడిజల లక్ష్యంతో శ్రీనివాస్, ఆర్టీవీ, ప్రకాశం జిల్లా.